హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ. మనకు ఆప్కాబ్ లేదా డిసిసిబి నుంచి మనకు ఒక బిగ్గెస్ట్ అప్డేట్ రావడం జరిగింది. మొత్తం 338 వేకెన్సీస్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. బ్యాంక్ యాస్పిరెంట్స్కి ఇది చాలా అద్భుతమైన అవకాశం. మరి ఇంకా ఎవరైనా అప్లై చేయకుంటే అప్లై చేయొచ్చు. సార్ అదేంటి సార్ మీరు అప్లై చేయొచ్చు అంటున్నారు, డేట్ అయిపోయింది అనుకుంటున్నారా? ఎస్, డేట్ అయితే అయిపోయింది, కానీ తిరిగి డేట్ను ఎక్స్టెండ్ చేయడం జరిగింది. మరి ఎందరికి ఎక్స్టెండ్ చేశారు అనేది చూసినట్టయితే మనకు మొత్తం చిత్తూరు జిల్లాకు సంబంధించి 75 వేకెన్సీస్ ఉన్నాయి. కడపకు సంబంధించి 40 అసిస్టెంట్ ఉద్యోగాలు, ఆఫీసర్ 23 ఉద్యోగాలు ఉన్నాయి. నెల్లూరుకు సంబంధించి 48 ఉన్నాయి. ప్రకాశానికి సంబంధించి 80 ఉన్నాయి, 2 కలుపుకుంటే. వైజాగ్ 47, విజయనగరం 25. మరి మీరు బాగా గమనించండి, ఈ మొత్తం వేకెన్సీస్ అన్ని 338. చాలా మంది ఏమనుకుంటున్నారంటే డిసిసి బ్యాంక్స్ కదా, ఏముందిలే ప్రైవేట్ బ్యాంక్స్ అనుకుంటున్నారు. ఇది ప్రైవేట్ బ్యాంక్స్ కాదు, పక్కా గవర్నమెంట్ జాబ్స్. శాలరీ తక్కువ అనుకుంటారా? శాలరీ కూడా తక్కువ కాదు. క్లరికల్ స్థాయిలో 47,000, ఆఫీసర్ స్థాయిలో 64,000 శాలరీ స్టార్టింగ్లో మీకు వస్తుంది. మరి చూస్తే ఐబీపీఎస్లో మనకు వచ్చిన వేకెన్సీస్ అన్ని జిల్లాలు కలుపుకొని 186 మాత్రం మనకు వచ్చాయి. ఓన్లీ 186 మాత్రం వచ్చాయి. కానీ ఇక 6 జిల్లాలు కలుపుకొని ఎంత వేకెన్సీస్? 338. అటు మరి డివైడ్ చేసినప్పుడు ఓసీ మహిళ, బీసీ, బీసీఏ, బీసీబీ, బీసీ అటు డివైడ్ చేసినప్పుడు తక్కువైన పోస్టులు ఉంటాయి. దాన్ని చూసి చాలా మంది బెంబెలెత్తిపోయి అప్లై చేయడం లేదు. కంపల్సరీ అప్లై చేయండి. అంటే నేను చెప్పేది ఏమంటే వీటితో పోల్చుకుంటే ఇవి మనకి చాలా ఎక్కువ నేను చెప్తున్నాను. అందువల్ల ఖచ్చితంగా డిసిసి బ్యాంక్స్కు అప్లై చేయండి. ఇంకా కొందరు ఏమంటే కడప లేకుంటే ప్రకాశం వాళ్ళు ఓన్లీ క్లరికల్ సార్లే నవల యాడైతుంది, నేను ఆఫీసర్ జాబ్ కొట్టలేను అనుకోని ఇది అప్లై చేయడంలే. కానీ ఏం అనడం ఏమంటే మీకు ఒకవేళ ఇప్పుడు 2 కడప 40 క్లరికల్ ఉన్నాయి, 23 ఆఫీసర్స్ ఉన్నాయి. సో మనకు ఛాన్స్ వచ్చింది కదా, ఛాన్స్ వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా 2 అప్లై చేసుకోవాలి. సో 2 అప్లై చేసుకుంటేనే, ఎందుకంటే సేమ్ సిలబస్, సేమ్ ప్యాటర్న్, ఒకే రోజు ఎగ్జామ్ కూడా అయిపోతుంది. లేదంటే ఒకటి ఎక్స్ట్రా, అంటే ఒక రోజు మార్నింగ్ ఉంటే ఒకటి మధ్యాహ్నం ఉంటుంది, లేకుంటే ఈ రోజు ఉంటే నెక్స్ట్ డే ఆఫీసర్స్ ఉంటారు. తప్పితే మనకి ఎటువంటి ఇబ్బంది రాదు, ఫీజుకు తగిన న్యాయం జరుగుతుంది. సో దాన్ని బేస్ చేసుకొని మళ్ళీ మనకి ఐబీపీఎస్ క్లరికల్ ఉద్యోగాలు వచ్చాయి. మరి ఎస్బీఐ స్పెషల్ నోటిఫికేషన్ రావడం జరిగింది. తిరిగి ఐబీపీఎస్ ఎస్బీఐ మెయిన్స్ నోటిఫికేషన్ రాబోతుంది, మెయిన్ నోటిఫికేషన్ రాబోతా ఉంది 10,000 ఉద్యోగాలతో. ఎల్ఐసి నుంచి అన్ని కూడా వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా అప్లై చేయండి. అందువల్ల మీకోసం ఎవరైతే అప్లై చేయలేదో వాళ్ళ కోసం డేట్ ఎక్స్టెండ్ కావడం జరిగింది. ఎందుకు ఎక్స్టెండ్ జరిగింది అంటే 15th ఆగస్ట్ వరకు. సో 15th ఆగస్ట్ 2025 వరకు, 15th ఆగస్ట్ 2026 వరకు మనకు డేట్ అనేది ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఓకే, సో 15th ఆగస్ట్ 2026 వరకు డేట్ అనేది ఎక్స్టెండ్ చేయడం జరిగింది. మీరు కంపల్సరీ అప్లై చేయండి. గతంలో ఏముండేది, మనకు 7th ఆగస్ట్ ఉండేది. సో నిన్న ముగిసిపోయింది. ఇంకా కొందరు బాధపడుతున్నారు, డేట్ అయిపోయింది, నేను అప్లై చేద్దాం అనుకున్నాను, దీని యొక్క వేళ నాకు తెలియలేదు అనేసి. సో డోంట్ వరీ, ఇప్పుడు కూడా మించిపోయింది ఏం లేదు. తిరిగి మనకు మరో 1 వీక్ ఉంది మనకు అప్లై చేసుకోవడానికి. కంపల్సరీ దీన్ని అప్లై చేసుకోండి. ఆగస్ట్ 15th డేట్ బాగా గుర్తుంటుంది కదా, అది అప్లై చేసుకోండి. మరి ఎగ్జామ్కి సంబంధించి మనకు నోటిఫికేషన్ ఏమి ఇచ్చారంటే ఆగస్టు లేదా సెప్టెంబర్ ఇచ్చారు. మరి 15th ఆగస్ట్కి అయిపోతే 2 వీక్స్లో ఎగ్జామ్ పెడతారా లేదా అని ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. సో మనకు అయితే అఫీషియల్ నోటిఫికేషన్లో ఇనిషియల్గా ఏం చెప్పారంటే ఎగ్జామ్ అనేది ఆగస్టు లేదా సెప్టెంబర్లో పెడతామని చెప్పడం జరిగింది. సో ఈ ప్రకారంగానే మీరు ప్రిపరేషన్ మొదలు పెట్టండి. అంటే మనకి ఎగ్జామ్ ఆగస్టు ఎండింగ్లో కానీ ఇలాంటి సెప్టెంబర్ అని మీరు ఫిక్స్ అయిపోండి. ఫిక్స్ అయిపోయి ప్రిపరేషన్ కొనసాగించండి. మరి లాస్ట్ డేట్ పొడిగించారు కాబట్టి, ఎగ్జామ్ డేట్ పొడిగించారా, హ్యాపీనే, మనకు కొద్దిగా టైం దొరుకుతుంది. సో కాబట్టి అదంతా వరి కాకోకుండా ఫస్ట్ మనం చేయాల్సిన పని అంటే అప్లై చేయండి. ఈ జిల్లా వాళ్ళు అదే జిల్లా వాళ్ళు అప్లై చేసుకోవాలి. మీ యొక్క స్టడీస్ అనేది 10th క్లాస్ వరకు ఎక్కడైతే జరిగినాయో 6వ క్లాస్ నుంచి దాన్ని మీరు లోకల్ డిస్ట్రిక్ట్గా పరిగణించండి. ఇది కంప్లీట్గా పాత జిల్లాల ప్రకారమే, కొత్త జిల్లాల ప్రకారం కాదు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మనకి నెంబర్ 8688080802 మీరు కాల్ చేయండి. ఓకేనా మిత్రమా? సో దాంతోపాటుగా సిలబస్ కూడా సేమ్. ఇది చూడండి, ఐబీపీఎస్ ఆర్ఆర్బీ రూరల్ బ్యాంక్స్లో తొందరలో పోస్టులు పడుతున్నాయి. దానికి ఐబీ సిలబస్ ఏముంది? రీజనింగ్, క్వాంటిటీ, ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్, కంప్యూటర్స్, ఇదే సేమ్ సిలబస్. డిసిసిబి క్లరికల్కైనా అదే, ఆఫీసర్కైనా అదే. మరి ఎస్బీఐ స్పెషల్ కేటగిరీ పోస్ట్ ఒకటి పన్నాయి అనమాట. సో ఇది కూడా మీరు అప్లై చేసుకోండి. ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళు మాత్రమే, కంప్లీట్గా ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి మాత్రమే ఇది అనమాట. సో ఏపీలో మనకు ఎన్ని ఉన్నాయి? 88 కూడా కంప్లీట్గా ఎస్టీ వాళ్ళకే. ఇది ఒక అద్భుతమైన అవకాశం. సో ఈ యొక్క సిలబస్ కూడా మీరు గమనించండి. ఓకే, తర్వాత మనకు ఉండేది ఇంకేమంటే హైదరాబాద్. సో హైదరాబాద్ ఉంటుందో ఎస్టీలు 32 ఉన్నాయి. అంటే మొత్తం ఎత్తుకుంటే మనకి ఎంత ఉంది? అది ఒక 90, 110, 120 పోస్టులు ఉన్నాయి. సో 120 పోస్టులు ఓన్లీ ఏపీకి మాత్రమే, ఏపీ అండ్ తెలంగాణకు ఉన్నాయి. అది కూడా
ఎస్టీ కేటగిరీకి మాత్రమే. మరి ఒకసారి సిలబస్ చూసినట్టయితే మెయిన్ చూడండి, జనరల్ అవేర్నెస్ అండ్ ఫినాన్షియల్ అవేర్నెస్. సో డిసిసిబిలో కూడా అదే కదా ఉండేది, రూరల్ బ్యాంక్స్లో కూడా అదే కదా ఉండేది, ఐవిఎస్లో కూడా అదే కదా ఉండేది. సో జనరల్ ఇంగ్లీష్ కూడా అదే కదా ఉండేది, క్వాంట్ కూడా అదే కదా ఉండేది, రీజనింగ్ కూడా అదే కదా ఉండేది. సో కంప్యూటర్ యాప్టిట్యూడ్ అని కదా ఇది కూడా ఉంది కదా. సో కాబట్టి మనం వడిగాల్సిన అవసరం ఏం లేదు, సేమ్ సిలబస్, ఒకే సిలబస్తో మనం ముందుకు వెళ్ళొచ్చు. సో కంపల్సరీ అప్లై చేయండి. మరి మీకు ఏమన్నా కోచింగ్ పరంగా, మీకు ఏమన్నా ఆన్లైన్ పరంగా మీకు ఏమన్నా కంప్యూటర్ కోర్స్ కావాలనుకుంటే ఓన్లీ కంప్యూటర్స్ కోర్స్ మన కాడ ఉంది. కంప్యూటర్ నాలెడ్జ్ కంప్లీట్గా మీకు ఏ బ్యాంకుకైనా సరే సంబంధించినటువంటి కంప్లీట్ కంటెంట్, దాని యొక్క టెస్ట్, టాపిక్ వైజ్ టెస్టులు, గ్రాండ్ టెస్టులు మీకు ఉన్నాయన్నమాట. మనకి ఉత్తమ్ సెకండ్ యాప్లో కింద లింక్లో డిస్క్రిప్షన్లో మనకి యాప్ యొక్క లింక్ ఉంది. అదే మన డిసిసి బ్యాంక్ సంబంధించి మెంటర్షిప్ ప్రోగ్రామ్ జరుగుతుంది. సో మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఉంది, కంప్లీట్ ఆన్లైన్ క్లాసెస్ అనమాట. సో దానికి సంబంధించి ఫ్రీ ఇక్కడ మనకు 30+ గ్రాండ్ టెస్ట్, ఓన్లీ మార్క్ టెస్ట్లు కూడా మన కాడ ఉన్నాయి, ఫుల్ కోర్స్ కూడా మన కాడ ఉందన్నమాట. మరి టెస్టిసిఎస్ బ్యాచ్ ఉంది. సో మీకు ఏది నచ్చితే ఆ యొక్క కోర్స్ మీరు తీసుకోవచ్చు అనమాట. అది తొందరలో ఏపీ హైకోర్టు సంబంధించినటువంటి వేకెన్సీ 2000 పోస్ట్ వస్తున్నాయి. దీనికి సంబంధించినటువంటి కోర్స్ కూడా మనకి యాప్లో ఉందన్నమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మనకి యాప్ డౌన్లోడ్ చేసుకొని డౌట్స్ ఉంటే కాల్ చేయొచ్చు, లేకుంటే మీ కోర్స్ నచ్చితే మాత్రం ఇమీడియట్గా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. సో మొత్తానికి అయితే మాత్రం డిసిసిబికి సంబంధించి 15th ఆగస్ట్ వరకు డేట్ ఎక్స్టెండ్ అయింది కాబట్టి అప్లై చేసి ప్రిపరేషన్ మొదలు పెట్టండి. డౌట్స్ని కాల్ చేయండి. సో అందరికి కాల్ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.